శరీరమంతా నామమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అనే భావాన్ని చెప్పారు. ఇప్పుడు అంజని పుత్ర పవనసుత నామా అనగానే ఎంత ఉదాత్తమైన భావం వచ్చినది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివారు సుమతికే సంగీ. మహావీర విక్రమ బజరంగి 3 శబ్దములు ఇక్కడున్నాయి. ఈ 3 స్వామి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హనుమంతుడు అనగానే ముందు బలాది దేవతగా మనకు స్ఫురణకు వస్తుంది. కానీ మనం మొదటి నుంచి చెప్తున్నది ఏమిటి? జ్ఞానాది దేవత, ఆయన ప్రధాన జ్ఞానస్వరూపుడు. అదేవిధంగా బలం కలిగిన వాడు, అంటే బలమైన బుద్ధి ఉంది, బలమైన దేహం ఉంది ఆయన వద్ద. అంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని వివేకానంద చెప్పడంలో అర్థం ఏంటంటే, ఈ భారత జాతి అంతా కూడాను బలమైన శరీరం కలిగి ఉండాలి, బలమైన జ్ఞానం కలిగి ఉండాలి అని దానికి ఆదర్శం హనుమస్వామిని చెప్పాడు ఇక్కడ. అది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేటువంటిది హనుమంతుడి వద్ద నేర్చుకోవాలి. దృఢమైన గాత్రము, దృఢమైన బుద్ధి. అందుకే ఆ పర్సనాలిటీని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే హీ మ్యాను, హా మ్యాను, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాన్ కదా, హనుమాన్, ఆయన్ని గట్టి మ్యాన్గా పెట్టుకో.